అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ వీడియోకి 100 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను నేను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. టెట్ 2024 1A సెషన్ 2 సెట్ 1 మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ చూద్దాం. ఇప్పుడు 91th క్వశ్చన్. 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తము అడిగారు. ఇక్కడ 6 2 ప్లేసెస్లో ఉంది, 1వ స్థానంలో ఉంది, నెక్స్ట్ 10,000 స్థానంలో ఉంది. అంటే 10,000 స్థానంలో ఉన్న 6 వాల్యూ 60,000 అవుతుంది. అలాగే 1వ స్థానంలో ఉన్న వాల్యూ 6 అవుతుంది. సో రెండు కలిపితే 60,000 6 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 2 × 2 × 3 2 × 3 × 3 అంటే కసాగు కనుక్కోమన్నారు. సో దీంట్లో కామన్గా 2 ఉంది, అలాగే కామన్గా 3 ఉంది. సో ఈ రెండు కామన్గా ఉండగా మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రా ఒక 2 మిగిలింది, అలాగే ఎక్స్ట్రా దీంట్లో 3 మిగిలింది. మళ్ళీ 2 × 3 6 × 6 6 6 36. సో కసాగు 36 అవుతుంది. నెక్స్ట్ 93 క్వశ్చన్. అకరణీయ సంఖ్యల సంకలన సస్తమాంశము అని దేనిని అంటారు? దీని ఆప్షను 1 0. మనకి ఇక్కడ ఆప్షన్స్ 0 -1 1 1/5 ఇచ్చారు. దీంట్లో సంకలన సస్తమాంశం అని 0ని అంటారు. నెక్స్ట్ 94th క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 × స్క్వేర్ రూట్ ఆఫ్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 10 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అలాగే 25 అంటే 5 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 10 × 5 = 50. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూడండి. ఒక మెకానిక్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించిన 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడిగారు. సో ఇక్కడ 5 లీటర్లతో 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే 1 లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో చూద్దాము. సో 220/5 అనుకుంటే 5 0 క్యాన్సిల్ అయితే × 2 అంటే 1 లీటర్తో 44 km తిరుగుతుంది. సో ఇప్పుడు 1 లీటర్లతో 44 తిరుగుతుంది కాబట్టి 3.5 అన్నారు కాబట్టి 44 × 3.5 వేసుకుంటే ఆన్సరు 44 × 3.5 = 154. సో ఆప్షన్ 3 154 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 96th క్వశ్చన్ చూడండి. అసలు 12,000 సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తము ఎంత వస్తుందంటే ఇంట్రెస్ట్కి దీంట్లో I = PTR/100 కాబట్టి సో P 12,000 × టైము 2 years R 12/100. సో 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 12 12 144 144 × 2 288. సో 288. సో మొత్తము అని అడిగారు కాబట్టి వడ్డీ 288 అవుతుంది వడ్డీ. సో వడ్డీ 288 అవుతున్నప్పుడు అసలు 1200 ప్లస్ 288 1488. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 97th క్వశ్చన్. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య ఆప్షన్స్ 4 5 6 3 అని ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ 5.
ఆప్షన్ 2 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98th క్వశ్చన్. 90 degrees, 60 degrees, 30 degrees కోణాలు కొలతలుగా గల త్రిభుజం 90 degrees ఒక కోణంగా ఉందంటే దాన్ని మనం ఏమంటాం? లంబకోణ త్రిభుజం అంటాం. సో 98 ఆప్షన్ 1. నెక్స్ట్ 99 5x మరియు x ప్లస్ 1 కొలతలు భుజాలుగా గల దీర్ఘచతురస్ర వైశాల్యం. ఒక భుజము 5x ఉంది, ఒక భుజము x ప్లస్ 1 ఉంది. సో చతురస్ర L ఇంటూ బి చతురస్ర వైశాల్యానికి ఫార్ములా L ఇంటూ బి కాబట్టి 5x ఇంటూ x ప్లస్ 1. సో 5x ఇంటూ x ప్లస్ 1 అంటే 5x ప్లస్ x 5x స్క్వేర్ ప్లస్ 5x 1 ఉంది కాబట్టి సో 5x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5x. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో 5x స్క్వేర్ ప్లస్ 5x ఎక్కడుంది? ఆప్షన్ 1లో 5x స్క్వేర్ ప్లస్ 5x ఉంది. అది దీర్ఘచతురస్ర యొక్క వైశాల్యానికి ఆన్సర్. నెక్స్ట్ 100 క్వశ్చన్. 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాల్లో మార్చగా. 1 గంట మరియు 120 సెకండ్లు నిమిషాల్లో మార్చమని అన్నారు. ఇక్కడ 1 గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి. అలాగే 120 సెకండ్లని ఎన్ని నిమిషాల కింద మార్చచ్చు అంటే 60 సెకండ్లు 1 నిమిషం కాబట్టి 120 ఉంది కాబట్టి 2. సో 62. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇక్కడ 3186 1 2 3 4 5 6 7 zeros ఇచ్చారు. సో దీని యొక్క సంఖ్య యొక్క ప్రామాణిక రూపం రాయమన్నారు. అది ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్లో 3.186 అని ఇచ్చారు. సో ఇక్కడ అంటే మూడు స్థానాల తర్వాత 0 పెట్టారనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ సంఖ్యలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 7 zeros ఉన్నాయి. 7 zeros దాంతోపాటు సంఖ్య పక్కన మళ్ళీ ఒక 3 నెంబర్స్ పక్కన పెట్టారంటే అక్కడ ఇంటూ 10 to the power of 7 సున్నాలు ప్లస్ అక్కడ 3 స్థానాలు 5 సున్నాలు చూసుకుంటే మొత్తం 10 సున్నాలు ఉంటాయి. సో 10 సున్నాలు అంటే 10 to the power of 10 అలాగే 3.186. సో దీని ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కు ఈక్వల్ అయింది. అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అడుగుతున్నారు అనమాట. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లేకపోతే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఇదా a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఆన్సర్ అవుతుంది. రాజు వయస్సు 10 సంవత్సరాలు. అతని కుమారుని వయస్సు రాజు వయస్సులో సగం అయినా అతని కుమారుని వయస్సు ఎంత అని అడిగారు. ఇప్పుడు ఒక పర్సన్ ఏజ్ y years అని అనుకుంటే అతని కుమారుని ఏజ్ సగము అని అనుకుంటే సగం ఎలా రాస్తాము? 1/2. 1/2 ఇంటూ రాజు వయస్సు y కాబట్టి y అప్పుడు y/2. సో 2y/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104th క్వశ్చన్. వాల్యూ ఆఫ్ x ఇంటూ x మైనస్ 3 ప్లస్ 2 అట్ x ఈజ్ ఈక్వల్ టు 1. x 1 అయినప్పుడు x ఇంటూ x మైనస్ 3 ప్లస్ 2 విలువ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ 1 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ 2. సో 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3 ప్లస్ 2 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతే మొత్తము 0. 104 ఆన్సర్ 40. నెక్స్ట్ 107/132 ప్లస్ 18/132 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో కింద హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా లవాల్ని కలిపేసుకుంటే సరిపోద్ది. 107 ప్లస్ 18 7 8 15 1 2 1 125/132. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. 125/132. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర కలదు. 16 సంచులలో ఉండు చక్కెర. ఇక్కడ ఒక సంచిలో 475 ఉన్నాయి ఇంటూ అలాంటి సంచులు ఎన్ని ఉన్నాయంటే 16 సంచులు ఉన్నాయి. 475 ఇంటూ 16 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సరు 7600. సో ఆప్షన్ ఎక్కడుంది? 3లో ఉంది. 106 3. నెక్స్ట్ చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగం అనున్నది దేనిని సూచిస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ సమగణ వైశాల్యం, ట్రెపీజియం వైశాల్యం, వృత్త వైశాల్యం,
రాంబస్ వైశాల్యం. ఇక్కడ మీరు రాంబస్కి ఫార్ములా చూసుకున్నట్లయితే ఆఫ్ D1 D2 అని అంటాం కాబట్టి D1 D2ని కర్ణాలే కాబట్టి డయాగ్నల్, సో కర్ణాలు కాబట్టి ఇక్కడ అడిగింది కూడా సేమ్. కర్ణముల లబ్ధములో సగం 1/2, దాన్ని 1/2 చేస్తే వస్తుంది కాబట్టి 107/4 రాంబస్. నెక్స్ట్ నెక్స్ట్ 108th క్వశ్చన్ చూడండి. బాగా కలిపిన 52 ప్యాక్ ముక్కల కట్ట నుంచి ఒక ఏసు ముక్క వచ్చుటకు గల సంభావ్యత ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఏసు అంటే ఏ అనమాట. సో ఏ లెటరు 52 ముక్కల్లో ఎన్ని ముక్కలు ఉంటుందంటే ఏ లెటరు. సో మొత్తము 4 రకాల సెట్లు ఉంటాయి కాబట్టి ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, అంటే మొత్తము 4 ఏలు ఉంటాయి. మొత్తం ప్యాక్ ముక్కలన్నీ 52. సో 1 బై ఇంకొకటి 3. సో 1/13. సో దాని సంభావ్యత 1/13 అవుతుంది. 1/13 ఆప్షన్ 3లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ 109వ క్వశ్చన్. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్ల్లో ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశ వ్యాప్తి ఎంత అంటే 58, 76, 40, 35, 46, 45, 10, 100 పరుగులు చేశాడు. సో ఒక క్రికెటరు 8 ఇన్నింగ్స్ల్లో ఇలాగా పరుగులు చేశాడనమాట. దత్తాంశం యొక్క వ్యాప్తికి ఫార్ములా ఏంటి అని అంటే మామూలుగా సరాసరి కనుగొమంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య వేసేస్తాం. అంటే మొత్తం అన్ని ఫైండ్ అవుట్ చేసి బై 8 వేసి ఆన్సర్ చూస్తాము. సో ఇది అడిగింది సరాసరి కాదు కాబట్టి, సగటు కాదు కాబట్టి దత్తాంశ వ్యాప్తి అడిగాడు. సో వ్యాప్తికి ఫార్ములా ఏంటి అని అంటే లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూని వ్యాప్తి అని అంటాము. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 100, లోయెస్ట్ వాల్యూ 10. సో 100 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110వ క్వశ్చన్. 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల నిష్పత్తి ఎంత అని అడిగారు. సో 5 మీటర్లు అంటే 5 అనుకుందాం. సో 10 కిలోమీటర్లు అంటే దీన్ని కిలోమీటర్ని మీటర్లోకి మార్చుకుంటే 1000 ఒక కిలోమీటర్కి 1000 మీటర్లు అనమాట. అలాగా 10 కిలోమీటర్లు ఉన్నాయంటే 10,000 అంటే 5:2 మీటర్లోకి మార్చుకున్నాం అనమాట. 5:10,000. సో 5ని క్యాన్సిల్ చేస్తే ఒక 0ని క్యాన్సిల్ చేస్తే ఇంటూ 2 అవుతుంది. సో 2 × 1000. సో 1:2000. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111వ క్వశ్చన్. పి అసలు, ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన సంవత్సరంకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం. ఇక్కడ ఫార్ములా అడిగారు. ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం P/100, P × R/100 to the power of n, P × 1 + R/100 to the power of n. సో P × 1 + R/100, R/200 to the power of 2n. సో దీనికి ఆప్షను 3 అంటే చక్రవడ్డీకి లెక్కించే సూత్రం అనమాట. సో P × 1 + R/100 to the power of n. నెక్స్ట్ 112వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది సత్యము? చతురస్రాలన్నీ సమచతుర్భుజాల మరియు దీర్ఘచతురస్రాలు. దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలు. గాలిపటాలన్నీ సమ చతుర్భుజాలు. చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు. నెక్స్ట్ కింది వాటిలో అపక్రమ భిన్నం కానిది. ఇక్కడ కానిది అడిగారు అనమాట. అపక్రమ భిన్నం కానిది ఏంటి అని అంటే క్రమభిన్నంలో లవం తక్కువ, హారం ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ అపక్రమ భిన్నంలో లవము ఎక్కువ. క్రమభిన్నంలో లవము తక్కువ, హారం ఎక్కువ ఉంటాయి. దానికి రివర్స్లో అపక్రమ భిన్నం ఉంటుంది. అంటే లవం ఎక్కువ, హారం తక్కువ. ఇక్కడ అపక్రమ భిన్నం కానిది అని అన్నారు కాబట్టి అంటే అది క్రమభిన్నం అయి ఉండాలి. ఇది కాదు. సో ఇది హారము లవం ఎక్కువ ఉంది కాబట్టి
ఇది కూడా క్రమభిన్నం కాదు, అపక్రమభిన్నమే అవుతుంది. సో ఇక్కడ ఇది లవము తక్కువగా ఉంది కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా లవం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా కాదనమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 క్వశ్చన్. లీల రాధ చెల్లెలు. రాధ కంటే లీల 1.5 సంవత్సరాలు చిన్నది. రాధ వయస్సు P అయిన లీల వయస్సు సంవత్సరాలలో. ఇక్కడ 1/2ని మిశ్రమ భిన్నంలో ఉంది. దీన్ని అపక్రమ భిన్నంలో మార్చుకుంటే 2/2 + 3 3/2 అవుతుంది. సో 3/2 ఇప్పుడు P వయస్సు, రాధ వయస్సు P అనుకుంటున్నాము. సో P అయిన లీల వయస్సు ఎంత? లీల వయస్సు రాధ చెల్లెలు కాబట్టి తక్కువే ఉంటుంది అనమాట. అంటే రాధ వయసు P అనుకున్నాం కాబట్టి P కన్నా లీల వయసు చిన్నదే ఉంటుంది. సో ఎంత చిన్నది ఉంటుంది అంటే 3/2 సంవత్సరాలు చిన్నది ఉంటుంది. సో 114ది Pలో నుంచి 3/2 తీసేస్తే వచ్చే ఆన్సరు లీల వయసు అవుతుంది అనమాట. అది 4th ఆన్సర్ P - 3/2. నెక్స్ట్ మెథడాలజీ నుంచి క్వశ్చన్స్ చూద్దాము. నెక్స్ట్ ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం. ఆప్షన్స్ లీలావతి గణితం, గణిత వాహిని, గణిత చంద్రిక, గణిత సార సంగ్రహం. దీని ఆప్షన్ 4 గణిత సార సంగ్రహం. నెక్స్ట్ 116వ క్వశ్చన్. పజిల్స్, సుడోకు, చిక్కు ప్రశ్నలు, మాయా చదరాలు మొదలగు అంశాలు చేయుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ. ఆప్షన్స్ క్రమశిక్షణ విలువ, ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, వినోదపు విలువ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆన్సర్ 4 వినోదపు విలువ. నెక్స్ట్ గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించాడు. అయితే అతని లక్ష్యం ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ ఆలోచనలను రేకెత్తించడం, విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా చేయడం, క్రమశిక్షణను పాటించడం, విద్యార్థులను ఆనందింప చేయడం. దీని కరెక్ట్ ఆన్సర్ ఆలోచనలను రేకెత్తించడం. అంటే విద్యార్థులు ఎలాగా మాట్లాడాలి, రోల్ ప్లే అంటే ఒకరి రోల్ ప్లే చేయాలి కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడతారన్నది ఖచ్చితంగా ఆలోచించే మాట్లాడాలి కాబట్టి ఆలోచనలు రేకెత్తించడం అవుతుంది. నెక్స్ట్ 118వ క్వశ్చన్. గణితంలోని అమూర్త భావనలను అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహకారిగా ఉపకరించే సాధనం. ఆప్షన్స్ క్రీడా సామగ్రి, చదువుకునే సామగ్రి, బోధనోపకరణాలు, నోట్స్. దీని ఆప్షన్ బోధనోపకరణాలు. నెక్స్ట్ 119వ క్వశ్చన్. గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యా ప్రణాళిక నిర్మాణ నియమాల ప్రకారం ఈ ప్రవచనం క్రింది ఏ విలువకు చెందుతుంది? ఆప్షన్స్ క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, ప్రయోజన విలువ, శిశు కేంద్రీకృత విలువ. ఇక్కడ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత విలువ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. మూల్యాంకన ఆధారిత పాఠ్య పథక నమూనాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ DS కొటారి, హెర్బార్ట్, బెంజమిన్ బ్లూమ్స్, మోరిసన్. ఇక్కడ ఆన్సర్ వచ్చి బెంజమిన్ బ్లూమ్స్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మోడల్ పేపర్స్ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఛానల్లో కూడా చాలా మోడల్ పేపర్స్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఛానల్లో ఇంకా మోడల్ పేపర్స్ వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.